పద్యాలు. వేమన పద్యాలు. మొదటి పద్యం. వేరుపురుగు చేరి వృక్షంబు జెరచున్, చీడపురుగు చేరి చెట్టు చెరచు, కుచ్చించుడు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. ఓ వేమన, ఓ మహావృక్షంను అడుగు భాగంన చేరిన వేరుపురుగు ఆ వృక్షంను చంపివేయును. ఒక చీడపురుగు ఆ చెట్టును నాశనం చేయును. అలాగే దుర్మార్గుడు మంచివారిని చెడగొట్టును కదా అని భావం. రెండవ పద్యం. లిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుకు బెలుకు రాళ్ళు తట్టడేల, చాటు పద్యమిలను చాలదా యొక్క విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. ఓ వేమన, నిజమైన మంచి నీలమని ఒక్కటైనా చాలును, అంతేగాని ఊరక మెరిసే గాజురాలు తట్టడున్నను వ్యర్థమే. చాటు పద్యం ఒక్కదానిని విన్నను చాలును కదా, అనేక రసహీన పద్యములను విన్నను నిరుపయోగమే కదా అని భావం. మూడవ పద్యం. మేడిపండు చూడ మేలిమయ్యుండును, పొట్టవిప్పి చూడ పురుగులుండు, పిరికివాని మదిని బింకమీ లాగురా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. ఓ వేమన, పైకి మేడిపండు ఎర్రగా పండి చక్కగా కనిపించుచుండును, దాన్ని చీల్చి చూడగా పొట్టలో పురుగులుండును, పిరికివాడు పైకి గాంభీర్యంగా ప్రదర్శించినప్పటికీ పిరికితనం కలిగి ఉండును. నాలుగో పద్యం. ముష్టివేప చెట్టు మొదలుగా ప్రజలకు పరగమూలికలకు పనికివచ్చు, నిర్దయుండు కలుడు నీచుడెందులకగు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. విశ్వవృక్షమైన ముష్టి, అమిత చేదుగా ఉండే వేపాకు కూడా ఔషధ రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి. దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగపడడు, అంతేకాదు హాని కూడా చేస్తాడు. ఐదవ పద్యం. నీళ్లల్లోన్న మొసలి నిగిడి ఏనుగు బట్టు, బయట కుక్క చేత భంగపడును, స్థానబల్మి గాని తన బల్మిగాదయా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. ఓ వేమన, నీళ్లల్లో ఉన్న మొసలి చిన్నదైనను ఏనుగును కూడా నీటిలోకి లాగి చంపగలదు. కానీ ఆ మొసలి తన స్థానమైన నీటి నుంచి బయటకి వచ్చినప్పుడు కుక్క చేత కూడా ఓడించబడును. మొసలికి ఆ బలం స్థానం వలన వచ్చినదే కానీ తన స్వంత బలం కాదు. ఇది ఇవాల్టి వేమన నీతి పద్యాలు. మీకు నచ్చింది, యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.